గట్లా పట్నంలో 5 రూపాయల బువ్వ క్యాంటీన్లు తెరుస్తుండ్రట అంటే ఏహే గాడికోయి ఎవడు తింటాడు? రోడ్ల మీద నిలబడి తినాలట, దానికి మళ్ళా లైన్లో నిలబడాలట, కూర ఎక్కేయరట, అంతా సప్పడి సత్తుకుంటుందట అని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు వంటకమైన అర్ధగంటకే ఆండలు మొత్తం ఊడ్చి పడేస్తుండట మన వాళ్ళు. షాని మనుషులు కాస్ట్లీ ఏరియా అనుకునే హైటెక్ సిటీలో కూడా అగడబడి తింటుర్రట. దీని బట్టి ఏమర్థమైందంటే తిండికి కాస్ట్ ఎంత అని కాదు, టేస్ట్ ఎట్లున్నదనే చూస్తారన్నట్టు. బుడ్డ గిలాసడు సాయి ఒట్టు కూడా రాదు 5 రూపాయలకు, కానీ పట్నంలా పగటి బువ్వ పెడతారు అదే 5 రూపాయలకు. అడ్డాల మీద పని చేసుకుని బతికేటోళ్లకు మంచిగా అక్కడికొస్తుంది ఈ పథకం. ఒక్క హైదరాబాద్ వాళ్ళకే పెడితే ఎట్లా అనుకున్నారో ఏమో, జిల్లాలకు కూడా పట్టుకపోతుర్రు పగటి బువ్వను. జల్దిగానే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పబ్లిక్ 5 రూపాయల బువ్వ తినొచ్చు. హైదరాబాద్ తర్వాత పెద్దగున్న ఈ నగరాలల్లా మధ్యాహ్నం క్యాంటీన్లు తెరవాలని నిర్ణయం చేసింది సర్కార్. అన్నం, ఇంత పప్పు, చారు, ఆఖర్ల సల్ల ఒట్టు పోస్తారు. ఉత్కెబడితే తాగేటందుకు నీళ్ల ప్యాకెట్ కూడా ఇస్తారు. 5 రూపాయల బువ్వ ఏం రుచిగుంటదని తీసి వాడేశారు. పెద్దలు జానారెడ్డి గారిని అడిగితే చెప్తాడు దాని రుషేందో. అట్లని అందరికందరూ ఈ క్యాంటీన్లకే ఉరికెరు సుమా. పేదోళ్లకు అడ్డల మీద పని చేసుకుని బతికేటోళ్ల కోసం పెట్టిన పథకం ఇది. ఈ 3 నగరాల పబ్లిక్ తిన్నాక మెల్లమెల్లగా తెలంగాణ అంతటా తీసుకొస్తారేమో మరి.